కామనర్స్ తో కలిసి రీతు కూడా రెచ్చిపోయింది తనుజ పైన. అసలు ఏమైందంటే శ్రీజ తనుజని నామినేట్ చేస్తూ రీతు టాపిక్ తీసుకువచ్చింది. ఆమెకి అక్కడ రక్తం కారుతుంది, మీరు కన్సర్న్ కూడా చూపించక్కర్లేదు, అసలు దగ్గర కూడా రావక్కర్లేదు, ఎందుకంటే మీరు గేమ్ లో కూడా పానిక్ అయి ఉంటారు కాబట్టి. కానీ ఆ పాయింట్ లో ఆ పిల్లకి రక్తం కారుతుంటే ఆమె నాకు అడ్డొచ్చింది కనుక అలా అయింది అంటుంటే ఆమె టిష్యూస్ పెట్టుకోకుండా టిష్యూస్ తీసి మరి మీకు డిఫెండ్ చేయడానికి తను చూస్తుంది. అంటే తనుజ పైన రెచ్చిపోయింది శ్రీజ. అప్పుడు రీతు కల్పించుకుని నేను అక్కడ బ్లడ్ వస్తుంది, బ్లడ్ కారుతుంది, అప్పుడు తుడుచుకుంటున్నా, నాకేమవుతుందనే టెన్షన్ లో నేనుంటే అప్పుడు నువ్వు వచ్చేసి గేమ్ అయిపోయింది అక్కడ కూర్చుని నన్ను ఆపుదామని ట్రై చేసి తను పడిపోయింది అని అన్నావు. నాకు అది ఎంత ఇరిటేటింగ్ గా ఉంటదంటే నాకు దెబ్బ తగిలింది, నేను అక్కడ పడిపోయి ఉన్నా, ఓ చచ్చిందా చచ్చిన పాముని ఇంకా చంపుదాము అన్నట్టుగా నువ్వు ఆపడానికి ట్రై చేసి పడిపోయిందంటే నేను నిజంగానే ఫీల్ అయ్యా. నేను ఆపడానికి ట్రై చేయలేదని అప్పుడే చెప్పాను. నేను వచ్చాక నువ్వు సారీ చెప్పాక కూడా ఓకే అన్నాను తప్ప నేను రిసీవ్ చేసుకున్నాను నాకు అర్థమైందని చెప్పలేదు. నువ్వు లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకలా ఉంటున్నావు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. నువ్వు లోపల ఒకలా పెట్టుకుంటావు, బయటకు పోర్ట్రేట్ చేసే విధానం ఒకలాగా ఉంటుంది. నాకు ఇప్పటి వరకు తెలీదు ఏమన్నా జరిగితే ఎలా జరిగింది ఏం జరిగింది అని అడగకూడదని అంటూ అంది తనుజ. ఒక మాట అనేసి దాన్ని కవర్ చేయడానికి ఎలా జరిగింది అని అడిగితే ఇక్కడ కుదరదు అంటూ రీతు రెచ్చిపోయింది. నువ్వు మాట అనేసాక సారీ చెప్తే జరగదు, మాట అనకముందు సారీ చెప్తే జరిగిద్ది. ఓకే ఐఎమ్ సారీ, నేను ఆ సెన్స్ లో చెప్పలేదు అంటూ తనుజ చెప్పింది. నీ సారీ అయితే నాట్ యాక్సెప్టబుల్ అంటూ రీతు రెచ్చిపోయింది. నువ్వు యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా నేనైతే వాంటెడ్ గా అయితే చేయలేదు అంటూ తనుజ చెప్పింది.